కర్నూలు జిల్లా గూడూరులో మద్యం షాపు మామూళ్ల విషయంలో గొడవ జరిగింది. గత 2 నెలలుగా మామూళ్లు పెంచాలని ఎస్ఐ తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడని వైన్ షాప్ యజమాని తెలిపారు. బంధువుల మధ్య గొడవ జరగడంతో స్టేషన్కి వెళ్లగా ఎస్ఐ తనపై దాడి చేశాడన్నాడు. ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మద్యం షాపు నిర్వాహకుడు మధు సీఐకి ఫిర్యాదు చేశానని తెలిపారు. నిన్న లేదు మొన్న రేత్రి మా పెద్దమ్మ దినం జరుగుతుంది. మా ఇంట్లో అక్కడ దినం జరుగుతుంటే మా అత్త మా మామ మా తల్లి పిల్లల మీద చిన్నగా మాట అనుకుంటే దానికి కారణంగాను మా అత్త మా మామ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. కేసు పెట్టమని మీద సరే ఎందుకు రాత్తం మనం తల్లి పిల్లల మనం చిలకరానికి పోయింటే గూడూరు ఎస్ఐ తిమ్మయ్య గారు కుర్చీలో కూర్చొని ఉండి బయటికి లేచి వచ్చి కొడకాన్ని పట్టుకొని ముఖం మీద పిడిగుద్దులు గుద్దుతూ కొడకాన్ని పిల్లని అని దుర్భాషలాడుతూ కొడకని స్టేషన్ దగ్గరికి వచ్చినావు అని పెద్ద మాట్లాడినారు సార్. అది నాకు వైన్ షాప్ ఉంది. వైన్ షాప్ కారణంగా నెలకి 20,000 ఇస్తే కూడా సరిపోదురా, 40,000 నెలకి, లేదంటే నీ మీద కేసులు పెట్టి లోపలి దోస్తా, నీ షాప్ ఉండదు, నువ్వు ఉండవు,